వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య సుందర్ గారు, స్పైన్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఆదిత్య గారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు? బాగున్నానండి. ఆదిత్య గారు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలు ఏం చేయకూడదు? వాట్ నాట్ టు డూ? సో బ్యాక్ పెయిన్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఈరోజు చాలా కామన్ అయిపోయాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేస్తే డిస్క్ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఫస్ట్ థింగ్, వెయిట్ లిఫ్టింగ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఏంటంటే నార్మల్గా మన అలవాటు ఏంటి, డైరెక్ట్గా ముందరికి వంగి నడుముని పూర్తిగా బెండ్ చేసి మనం వెయిట్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఆల్రెడీ డిస్క్ పాడైపోయి ఉంటే కనుక దాని మీద ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ పడి ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా ముందుకు వంగడం కంటే కూడా ఎప్పుడైనా సరే మోకాళ్ళ దగ్గర అండ్ హిప్ దగ్గర బెండ్ అయ్యి మనం వెయిట్ని పట్టుకొని లిఫ్ట్ చేసేటప్పుడు దాని వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడేలాగా మనము పోస్చర్ పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లం రాదండి. సో డైరెక్ట్గా ముందరకు వంగి వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది చేయకూడదు. రెండోది, చాలామంది యంగ్ పీపుల్ యూజువల్లీ ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్ హై హీల్స్ వేసుకుంటారు. సో ఈ హై హీల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అబ్నార్మల్గా మారుతుంది. ఓకే. సో ఎంత హీల్ హైట్ ఎక్కువ ఉంటే అంత అబ్నార్మల్గా స్పైన్ యొక్క కర్వేచర్. సో ఇప్పుడు మనం చూస్తే నార్మల్ కర్వేచర్ స్పైన్కి ఇలా ఉంటుంది. దీన్ని లంబర్ లార్డోసిస్ అంటాం. సో హీల్స్ హైట్ ఎక్కువ ఉంటే కనుక ఈ లార్డోసిస్ యొక్క డిగ్రీ మారిపోతుంది. అసలు హై హీల్సే వేసుకోకూడదండి? హై హీల్స్ వేసుకోకూడదండి. యాజ్ పర్ నీ స్పైన్ సర్జన్ అడిగితే మాత్రం వేసుకోకూడదనే చెప్తాను. సో ఈ హై హీల్స్ వేసుకోవడం. ఇంకొకటి స్మోకింగ్ అండి. ఈరోజు మనకు తెలుసు, ఒకప్పుడు జెంట్స్లో మాత్రమే చూసేవాళ్ళం, ఇప్పుడు లేడీస్ కూడా అందరూ స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో స్మోకింగ్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే అది మన శరీరంలో ఉండే చిన్న బ్లడ్ వెజల్స్ని అది క్లోజ్ అయిపోయేలాగా చేస్తున్నాం. మన శరీరంలో ఉన్న డిస్క్కి ఏమవుతుందంటే దానికి న్యాచురల్గా బ్లడ్ సప్లై అనేది ఉండదండి. సో దాని న్యూట్రియంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే బోన్లో ఉండే ఈ బోన్ ఎండ్ ప్లేట్స్ అంటాం, ఇటు చివరి నుంచి డిఫ్యూజ్ అయ్యి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయి. సో దేని ద్వారా వెళ్తాయి? చిన్న బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్తాయి. అవి మూసుకుపోతే కనుక ఏమవుతుందంటే ఈ డిస్క్కి కావాల్సిన పోషకాలు అందక ఆ డిస్క్ తొందరగా డీజనరేట్ అయిపోతుంది. ఇదే విధంగా సర్జరీ. సో సర్జరీ చేసిన తర్వాత ఫ్యూజన్ సర్జరీ అంటాం, చాలా కామన్గా చేస్తాం. సో ఇలా స్మోకర్స్లో ఫ్యూజన్ సర్జరీ అనేది చేస్తే కనుక వాళ్ళల్లో ఆ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా అవుతుంది. కాబట్టి మనము ఆ అలవాటు ఉంటే కనుక అట్లీస్ట్ 2-3 నెలలు స్మోకింగ్ అనేది మానేసిన తర్వాత ఫ్యూజన్ సర్జరీ యూజువల్గా అటెంప్ట్ చేస్తాం. సో స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్స్ ఫర్ బ్యాక్ హెల్త్. ఇంకొకటి సిట్టింగ్ పోస్చర్ అండి. సో ఎవరైనా సరే గంటల తరబడి నేను చదువుకుంటున్నానని చెప్పి, లేదంటే ఐటీ జాబ్స్ వాళ్ళు, డెస్క్ జాబ్స్ వాళ్ళు కంటిన్యూస్గా కూర్చుంటారు. సో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్రా డిస్కల్ ప్రెషర్ అంటాం. సో డిస్క్ లోపల ఉండే ఆ ప్రెషర్ అనేది పెరిగి ఇది తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోకూడదు. వాట్ వీ అడ్వైజ్ ఈజ్ లెస్ దెన్ 1 hour ఆర్ 45 minutes వరకు కూడా కంటిన్యూస్గా కూర్చోవచ్చు. ఆ తర్వాత లేచి కొంచెం తిరిగి బ్యాక్ కానీ నెక్ కానీ స్ట్రెచెస్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటే బ్యాక్ హెల్త్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. రెండోది, కిందకి ఉండే చైర్స్ అన్నమాట, లో హైట్లో ఉండే చైర్స్, ఇంకా సోఫాస్. సో సోఫాస్లో ఏమవుతుందంటే మనం మామూలుగా చూసేది మన సీట్ అనేది లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో మన తొడల్ని దాటేసి అది లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ పూర్తిగా సపోర్ట్ లేకుండా కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ న్యాచురల్ కర్వేచర్ పోయి ఇలా ముందుకు బెండ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే కూర్చోవడం అనేది నార్మల్ హైట్ లేదా కొంచెం హైట్ ఎక్కువ ఉండే చైర్స్లో కూర్చోవాలి. ప్లస్ మోకాలు హిప్ జాయింట్ కంటే కిందకు ఉండే పొజిషన్ కానీ రెండు ఈక్వల్ లెవెల్లో ఉండే పొజిషన్లో కూర్చుంటే స్పైన్ హెల్త్కి చాలా మంచిది. సో గంటల తరబడి కంటిన్యూస్గా కూర్చోకూడదు. ఇంకొకటి, తక్కువ ఎత్తుండే కుర్చీలు, సోఫాల్లో కూర్చోకూడదు. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే కనుక ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో ఆ ప్రాబ్లం ఇంకా
అగ్రవేట్ అవ్వకుండా ఇంకా పెరగకుండా ఉంటుందండి. అంటే ఓన్లీ స్పైనే కాకుండా డాక్టర్ గారు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, కొంతమందికి పైన ఉంటుంది, అంటే అవును. బిట్స్ కింద ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ ప్రాబ్లమ్ అది ఇది కూడా సో డిఫరెంటా? స్పైన్ అనేది ఒక సింగిల్ యూనిట్ అండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ స్పైన్ని సపోర్ట్ చేసే మజిల్స్ ఏవైతే ఉంటాయి కండరాలు, వాటిని సెగ్మెంటల్ అంటాం. సో ఓకే. ఒక పార్ట్ నుంచి కింద పార్ట్కి, ఈ పార్ట్ నుంచి ఆ కింద పార్ట్కి, అండ్ మిడిల్ పార్ట్ నుంచి ఇంకా లోవర్ పార్ట్కి, ఇలాగా సెగ్మెంటల్గా ఒక్కొక్క పార్ట్ని సపోర్ట్ చేస్తూ మజిల్స్ గ్రూప్స్ ఉంటాయి. సో మనం ఒకటి ఎఫెక్ట్ అయితే మొత్తం అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి స్పైన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా కొన్ని రోజులు దాన్ని శ్రద్ధ తీసుకోకపోతే మొత్తం స్పైన్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఐసోలేటెడ్గా తీసుకోలేము ఎప్పుడు కూడా స్పైన్కి సంబంధించి. మెడ కానివ్వండి, మిడ్ బ్యాక్ కానివ్వండి, లోవర్ బ్యాక్ కానివ్వండి, ఒక చోట వస్తే మిగిలిన చోట కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఆదిత్య గారు, ఇప్పుడు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉన్న పార్ట్ ఏదైనా అంటే స్పైన్ అంటారు. అవునండి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పోతే గనక, ఇప్పుడు స్కేటింగ్ చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, ఇన్ కేస్ విరిగిపోయింది అనుకోండి, స్పైన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు అసలు ఎలా మళ్ళీ అది అతుక్కోవటం అనేది జరుగుతుందా? ఉంటుందండి. బేసికలీ స్పైన్ అనేది బోన్స్ ఇంకా డిస్క్లతో కూడిన ఒక మొబైల్ స్ట్రక్చర్. సో ఏమైనా ఫ్రాక్చర్స్ వస్తే, అంటే పడిపోవడం వల్ల కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వీటి వల్ల ఫ్రాక్చర్స్ అయితే కనుక యూజువల్గా బోన్స్ అనేవి విరిగిన తర్వాత కూడా మనము అవి నార్మల్ పొజిషన్లో ఉండి ఎక్కువ కదలలేదు అంటే కనుక కొంచెం రెస్ట్ అండ్ బ్రేస్ అంటాం, ఒక రకాల బెల్ట్ బేసికల్లీ. సో వీటిని ఇచ్చి కొంచెం రెస్ట్ ఇస్తే బోన్స్ అనేవి న్యాచురల్గా అతుక్కుంటాయి. మన శరీరంలో న్యాచురల్గా హీల్ అయిపోవడానికి అవకాశం ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రక్చర్ ఇస్ బోన్ అండి. సో మనము శరీరంలో ఏ బోన్ అయినా ఇంక్లూడింగ్ స్పైన్ విరిగిన తర్వాత దాన్ని వదిలేస్తే దానికి అదే అతుక్కుపోతుంది. కానీ ఆ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడడం మాత్రం ఆర్థోపెడిషియన్స్ అండ్ స్పైన్ సర్జన్స్ యొక్క బాధ్యత. సో అది అబ్నార్మల్ పొజిషన్లో అతుక్కుంది అనుకోండి, తర్వాత ఫ్యూచర్లో లోడ్ బేరింగ్ అనేది వెయిట్ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్రాక్చర్ అయ్యింది, ముందరికి వంగిపోయింది, ఇలా ఉంటే కనుక మనం దాన్ని స్ట్రైట్ చేసి ఇంప్లాంట్స్ వేసి మళ్ళీ ముందరకు వంగిపోకుండా స్ట్రైట్ చేసిన తర్వాత అదే పొజిషన్లో ఉండడం కోసం ఇంప్లాంట్స్తో పట్టుకుంటాం. సో యూజువల్గా 6 weeks to 3 monthsలో బోన్స్ అనేవి హీల్ అయిపోతాయి, అతుక్కుపోతాయి. ఫ్రాక్చర్స్లో ఏంటంటే మనం పెట్టిన ఇంప్లాంట్స్ మళ్ళీ తర్వాత తీసేసుకోవచ్చు కూడా, చాలామందిలో అది చేస్తాం మనం. సో కొంతకాలం తర్వాత మనకి ఎక్సర్సైజెస్ కానీ, ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే ముందు ఆగిపోయిన మూమెంట్ని మళ్ళీ తీసుకురావడానికి వచ్చే ఎక్సర్సైజెస్, వీటితోటి మళ్ళీ కొంతవరకు మూమెంట్ అనేది వస్తుందండి. అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.